సరే, మరణం అయితే ఈసారి సంభవించింది. అంతకుముందు తెనాల్లో ఒకటి, అంతకుముందు పొదిల్లో ఒకటి, లేకపోతే ఆ హెలికాప్టర్ దగ్గర అదొక విధ్వంసం. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం, పక్కా కుట్ర ప్రకారం జరుగుతోంది. సరే, దీన్ని ప్రమాదంగానే కాసేపు మాట్లాడితే, కానీ ఎందుకు జరిగింది? మీకు అనుమతులు లేవా, నిబంధనలు లేవా, చట్టాలు వర్తించవా? ఎట్లా చూడాలి దీన్ని? రిషి గారు, మీకు ప్యానల్లో పాల్గొపోయే పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఏడాది కాలంలో అతను బయటకు వచ్చిన సందర్భాలని మనం చూసుకుంటే, జరిగిన ఘటనలు కూడా మనం అన్వయించుకుంటే, వాళ్ళు పదే పదే నిరూపిస్తున్నారండి, మాకు పోయింది అధికారమే కానీ మా ఉన్మాదం ఎక్కడికే పోలేదు అని. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన బయటకు వచ్చాడంటే ఏదో ఒక విధ్వంసం. అంటే ఆయన ఒక శవాన్ని పలకరించడానికి బయటకు వస్తే ఎవరో ఒకళ్ళు శవం అవ్వాలి, అదే జరుగుతుంది. అంటే కేవలం అతను బయటకు వచ్చిన తర్వాత జరిగేటువంటి ఘటనల వెనకాల కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయా, ఏమున్నాయా అని మనం దీర్ఘంగా ఆలోచిస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు, ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు. అంటే మనం చూసాం, యోగా డే జరగక ముందు రోజు 2 రోజుల ముందు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇది. అంటే రాష్ట్రంలో ఒక విధమైనటువంటి శాంతి భద్రతలు లేవు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడానికి చేస్తున్నటువంటి కుట్ర భాగమా? ఎందుకంటే లేకపోతే ఘటన జరిగిపోయిన సంవత్సరం తర్వాత పలకరింపుకి వెళ్ళి చేసాడు అంతే. అయితే పెట్టుకోవచ్చండి, అది విగ్రహావిష్కరణే కదా. నేను అంటుంది ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంటే ప్రజల్లో కూడా అనేక రకమైనటువంటి అనుమానాలు. ఎందుకంటే అనుమానాలు అంటే అతను అన్ని రకాల ఉల్లంఘనలు చేశాడు. ఆయన మొదటగా ఆ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ కాకుండా ఆ వెహికల్స్ అన్నీ రావడమే జరిగింది. అందరికీ అనుమానం ఏంటంటే, మరి పోలీసులు ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు ఆ రోజే? అవును, సరే, ఆ రోజు అయిపోయింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా, అంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఏదైనా సమాచారం, పూర్తి సమాచారం ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. అటువంటిది తనకున్న సమాచారం, అప్పటి వరకు ఉన్న సమాచారం అని చెప్పేసి కారు నెంబర్తో సహా పేరు చెప్పి పలానా కారు కింద పడిపోయాడు, జగన్ క్యాన్వాకి సంబంధం లేదని ఏ విధంగా మాట్లాడతాడండి ఎస్పీ అతను? ఇప్పుడు A1, A2, A3 కింద జగన్ కారు డ్రైవరు, లేకపోతే జగన్ గారు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి. అసలు ఆ రోజు అరాచకానికి ఆద్యుడిగా మారినటువంటి అంబటి రాంబాబు పేరు ఎందుకు లేదు? ఈ లిస్టులో అతని పేరు లేదు అంటుంది. అదే సందర్భంలో ఖచ్చితంగా ఆ కారుకు సంబంధించి విజువల్స్ 3 రోజుల తర్వాత వచ్చినాయి. ఒక పలకరింపు లేదు, ఒక విధానం లేదు, ఏమీ లేదు. మరి ఆ ఎస్పీ గారు, ఎందుకంటే ఎస్పీ గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, జగన్ గారి విషయం నుంచి ఇలా పక్కకు మాట్లాడి అతను హయాంలోనే బోర్గడ్డ అనిల్ విషయంలో కూడా అతనికి తీసుకెళ్లి అతని సకల మర్యాదలు చేసింది అతని హయాంలోనే. మహానాడికి ఒక్కరోజు ముందు తెనాల్లో గంజా బ్యాచ్ని పలకరించినటువంటి వీడియో బయట పెట్టింది, ఒకరోజు ముందు బయట పెట్టింది కూడా ఆయనే. ఓకే, అనేక అనుమానాలు. నేను అంటుంది ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే నేను అంటుంది, జిల్లా స్థాయి అధికారి మాట్లాడే ముందు ఏ ఆధారాలతో అతను మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి ఆ సాక్షి పేపర్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు సాక్షి పేపర్లో అదే నొక్కి రాశారు. అవును, చూసా. ఒక ఎస్పీ గారు మాట్లాడాడు, కానీ ఈ రోజు మాట మార్చాడంటే అతని మీద ఎన్నో ప్రభావాలు ఉంటాయి. ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా మళ్ళీ వాళ్ళ పెట్టుకున్నారు, రీప్రింట్ చేసి. అంటే అతని మీద ఏదో ప్రభావాలు చూపించి బలవంతంగా కూటమి ప్రభుత్వం అతనితో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చేసే ప్రయత్నంలో భాగమని చెప్పేసి ఈరోజు రాస్తున్నారు. ఆ రాయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ జిల్లా స్థాయి అధికారి కదా. నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు ప్రత్యేకించి చెప్పక్కర్లా. అతను ఒక ముఠా నాయకుడు, ఖచ్చితంగా ముఠా నాయకుడు. అతను వచ్చినప్పుడల్లా ఒక విధ్వంసం సృష్టిస్తుందంటే ఎందుకు అతని మీద కేసులు పెట్టి లోపల వేయట్లేదు? నేను అంటున్నాను సార్, ఖచ్చితంగా ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల కింద లెక్కేస్తాను నేను. రాష్ట్ర బహిష్కరణ చేయాలి, కేసు పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో అసలు అడుగు పెట్టే అవకాశం కూడా లేదు. ఏం చేస్తున్నారు ఈరోజు? సంవత్సరం బట్టి ఈరోజు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర వైపు చూస్తున్నారా? పెట్టుబడులు వస్తున్నాయా? అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయా? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఏమైనా అనుమానాలు అంటే నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించు, విధానపరమైన విమర్శలు చేయి, తప్పులేదు. అలా అంతేగాని ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు కూటమి ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి. అంటే నాకు ఆశ్చర్యం వేసిందంటే శ్రీనివాస్ గారు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి పదే ఆ రప్ప డైలాగ్ చెప్తున్నాడు. తప్పే ఉంది, అతను ఎవరో అక్కడ పార్టీ నుంచి వచ్చాడు, తప్పే ఉంది అంటే నాకు ఐ వాజ్ లిటరల్లీ ఇన్ షాక్. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేతగా ఉండి నరికేస్తే తప్పే ఉంది అంటాడు ఏంటంటే, అది సినిమా డైలాగ్ అంటాడు ఏంటంటే, అసలు ఒక సినిమా డైలాగులు కూడా పెట్టుకోకూడదా? అసలు డెమోక్రసీలో ఉన్నామా అని డెమోక్రసీ గురించి అతను మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. కనీసం ఈ చనిపోయిన వ్యక్తుల గురించి కానీ ఏమీ ఒక మాట కూడా మాట్లాడలేదు, ఒక సంతాపం ప్రకటించలేదు, ఒక పరామర్శ గురించి ఏదీ లేదు అసలు. కనీసం ఆ రోజు లేదు కదా, ప్రస్తావన లేదు అసలు. చనిపోయిన 2 వ్యక్తులు చనిపోయిన విషయం తెలుసు కదా, ప్రస్తావించలా, అసలు ప్రస్తావనే లేదు. ఆ ప్రస్తావనే లేకపోగా
ఆ ఘటన జరిగినటువంటి ఈ రఫా హోర్డింగ్స్ గురించి, జరిగినటువంటి అరెస్టుల గురించి, వాటి గురించి మాట్లాడతా వాళ్ళు ఏదో పాపం స్వాతంత్ర సమరయోధుల్లాగా అటువంటి వ్యక్తులు అరెస్ట్ చేస్తారా? మనం డెమోక్రసీలో ఉన్నామని మాట్లాడుతున్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అసలు రాష్ట్రంలో తిరిగే అర్హత ఎక్కడ ఉందండి అసలు? పైగా అతను అన్న మాటలకు ఇంకా రెచ్చిపోయారేమో తెలియదు కానీ ఇందాకనే మనం వేసాం, టెలికాస్ట్ చేసాం, వాళ్ళు ఆ ఫ్లెక్సీల దగ్గర అదిగో చూడండి అదే నినాదాలు చేస్తూ, కత్తులతో నినాదాలు ఒకసారి తీసుకుంటారు. ఆడియో ఉందా? స్పాట్ ఉంటే ఇవ్వండి. అదే నినాదాలు చేసుకుంటూ శ్రీనివాస్ గారు ఆ బోర్డుల దగ్గర చూడండి వాళ్ళు అభిషేకాలు చేయడం, తలలు అంటే ఏంటి, ఎక్కడున్నావు నాకు అసలు నిజంగానే అర్థం కావట్లేదు. అంటే ఒక ఆటవిక పాలనలో ఉంటుందండి ఇవన్నీ. ఆటవిక సామ్రాజ్యంలో, ఆటవిక రాజ్యాల్లో ఉంటాయి చూసారా, ట్రైబల్ ఏరియా అలా ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యం వద్ద ఎక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు కానీ, ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి నాయకుడు కానీ ఎక్కడా లేడు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎంతవరకు స్పందించాలో అతను తెలియదు. అతను నేను ఇందా చెప్పినట్టుగా చెప్తున్నాడు సార్, మేము అధికారంలో మాత్రమే లేము, మా ఉన్మాదం ఎక్కడా తగ్గలేదు, ఖచ్చితంగా మా ఉన్మాదం ఏంటో మేము నిరూపించుకుంటున్నాం అని పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. అతను సీటు మారింది కానీ మైండ్ స్టేట్ మారలేదు. అతను మారలేదు. అతనికి ఏంటంటే ఒక విధమైన ముఠా నాయకుడు. అతను పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, అతని విధానం కావచ్చు, అన్నీ కూడా అటువంటి పదే నిరూపించుకుంటున్నాడు. అంటే నేను అంటే ప్రజాస్వామ్యంలో సార్ ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారు